of St. Mary's received a sacred trust from God, and consequently the management and the staff aim at the harmonious growth of the whole person of a child. Do you know how to our school name as St. Mary's? Let us watch a space. మన కొత్తగూడెం పట్టణంలో 1950 సంవత్సరంలో సిస్టర్ అన్నమయ్య గారికి స్థాపించబడినది సెయింట్ మేరీస్ పాఠశాల. ప్రతి మనిషికి, ప్రతి సంస్థకు ఒక ప్రత్యేకమైన అర్థం, గుర్తింపు ఉండేలా పేరును నిర్ణయిస్తాం. మన పాఠశాలకు సెయింట్ మేరీస్ అని పేరు పెట్టడం వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. పరిశుద్ధ మేరీ యేసు ప్రభువుకు కన్న తల్లి. ఆమె నామధేయానికి గుర్తుగా మన పాఠశాలకు ఆ పేరు వచ్చింది. ఎందుకంటే ఈమె పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిష్కలంకమైన, సకల సద్గుణాలు కలిగి యేసు ప్రభువును తన గర్భములో మోసిన పుణ్యశ్రీ. మన పాఠశాల పోషకురాలు, స్త్రీలందరిలోనూ ఆశీర్వదింపబడినది. అటువంటి మరియా ఏ విధంగా జన్మించిందో, దేవుని ప్రణాళిక ఎలా నెరవేర్చబడిందో ఈ చిన్న ఆటల ద్వారా చూద్దాం. ఇస్రాయేలీల 12 ఏళ్లలో ఒక తెలుగు చెందిన జాతిను చాలా దళితులు పేద సాగదయ్యి కనికరం కలిగి దాన ధర్మాలు చేసి గడపడు. ఆయన భార్య అన్నమ్మ, భర్తకు తగిన భార్య, కానీ వారికి సంతానం లేదు. దేవుని సమాధానంపై నిరీక్షణతో వేచి ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు దేవాలయంలో కానుకలు సమర్పించడానికి నువ్వు బయలుదేరుతున్నావా? నువ్వు ఎలా దేవాలయంలో కానుకలు సమర్పిస్తావు? సంతానం లేని నువ్వు దేవాలయంలో కానుకలు సమర్పించడం చట్టబద్ధం కాదు కదా? జాతీయులు నీ విశ్వాసము చాలా గొప్పది. ఆ దేవుడు నీ నిరీక్షణకు సమాధానం వస్తున్నారు. స్వామీను 40 గ్రాములు పగళ్ళు ఉదాహరణ మంది ఉండి ఎడతెగక ప్రార్థించింది. దేవుని తన రక్షణ ప్రణాళికకు మార్గం తెరిచింది. తన దూత ద్వారా స్వవర్తమానం పంపింది. స్వామీను ఎంతో సంతోషంతో తన దీక్షను విరమించి అన్నమ్మకు
దేవా, ఈ చెట్లన్నీ ఫలపుష్పాలతో నిండిపోయాయి. పక్షులు, జంతువులు తమ సంతానంతో ఆనందిస్తున్నాయి. ఈ చిన్నారి సూక్ష్మం చూడు, తన బిడ్డకు ఆహారాన్ని అందిస్తుంది. ఇలా మర్చిపోతుంది. మరి నాకెందుకు అబాధ్యం లేదు దేవా? నాకెందుకు సంతానం లేదు? నేనేం పాపం చేసింది? నా గర్భాన్ని ఎందుకు మూసేశావు? 7 రోజులలో సృష్టి చేసి మానవులు సంతోషంగా జీవించమన్నావే. సృష్టినంతటినీ సంపూర్ణం చేసి మరి నా గర్భాన్ని ఎందుకు మూసేశావు? నేనేం పాపం చేశాను తండ్రి? నేనేం పాపం చేశాను దేవా? నన్ను ఎప్పుడు కనిపిస్తావో? నేనందరూ సిద్ధంగా ఎప్పుడు ఆనందిస్తాను. నీ కరుణకు నేను నోచుకోగలిగా నాది కట్టలిప్పం చూపించయ్యా. అన్నా, దుఃఖించకు. దేవుడు నీ కన్నీటిని చూశాడు. నీ ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు. నీవు గర్భం ధరించి శిశువుని కనగలవు. ఆ శిశువును గురించి భూమి అంతటా పోయాడు. అవునా? నా దుఃఖము ఆనందంగా మారిపోతుందా? నా మీద గొడ్రాలని నిన్ను కలిగించి దేవుడు నన్ను ధన్యవాదం చేస్తున్నారా? నిజమా? దేవా, నీకే తలకోరి వందనాలయ్యా. దేవా, నా పుట్టబోయే బిడ్డకు దేవా నీ ఆశీర్వాదాలు తండ్రిగా ఉండాలయ్యా. ఆ బిడ్డను నీ సేవకు సమర్పించుకుంటానయ్యా. నీ ఇస్తున్న కానుకను నీకే సమర్పిస్తానయ్యా. దేవా, ప్రభా, నీకు వందనాలు స్వామి. వందనాలయ్యా, ఎంతో వందనాలు స్వామి. దేవుడితో చెప్పిన శుభవర్తమానానికి అన్నమ్మకు చెప్పడానికి జ్వాకీము ఎంతో సంతోషంతో వచ్చాడు. వారు ఆ దేవుడిత దర్శనం గురించి ఒకరితో ఒకరు చెప్పుకొని దేవుని స్థితించారు. అన్నమ్మ, ఎక్కడున్నా ఇలా నీకు శుభవార్త చెప్తాను. వచ్చారా? నేనే మీకు ముందుగా ఒక శుభవార్త చెప్తాను. లేదు, నేనే చాలా సంతోషంగా ఉన్నాను. ఆ వార్త మీకు చెప్పాలని ఎప్పటి నుంచో వేచి ఉన్నాను. సరే, నువ్వు చెప్పు. ఏమిటో ఏం జరిగిందో తెలుసా? తోటలో నేను గురువారిని ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒక దేవుడి ప్రత్యక్షమైంది. నాకు ఒక శిశువు పుడుతుందని, ఆ శిశువుని గురించి భూమి మీద అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారని చెప్పింది. అబ్బా, నేనెంత ధన్యవాదాలు కదా. నా మనసు సంతోషంతో నిండిపోయింది. ఎప్పుడెప్పుడు మీరు వస్తారా, మీకు ఈ విషయం చెప్దామని ఎదురు చూస్తూ ఉన్నాను. అన్నమ్మ, నాకు కూడా దేవుడితో ఇలాగే చెప్పింది. కాలానికి వృద్ధాప్యంలో ఆ దేవుడు నన్ను కరుణించాడు కదా. పవిత్రాత్మ ఆశీస్సులతో అన్న గర్భము ధరించింది. సెప్టెంబర్ 8వ తేదీన జాకీము అన్నమ్మ దంపతులకు ఆడశిశువు జన్మించింది. ఆమె జననకు పుడమి పులకించింది. రక్షణ కార్యములకు ఒక అధ్యాయం శ్రీకారం చుట్టబడింది. పరలోకనాథుని ప్రణాళికలో భాగంగా జన్మించిన శిశువుకు మరియా అని పేరు పెట్టింది. మరియా
ఒకరోజు అమ్మమ్మ, చిన్నారి మళ్ళీకు 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. మనం దేవునికి మాట ఇచ్చాం కదా, అదేవిధంగా దేవాలయంలో సమర్పించాం కదా. లేకపోతే ఆ దేవుడి ఉగ్రతను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజమే, నాకు గుర్తు ఉంది. కానీ మరో ఇంకా 2 ఏళ్ళు కదా. బిడ్డకు 3 సంవత్సరాలు వచ్చే వరకు వాడిని దేవాలయంలో సమర్పించుతాం. శాశ్వతంగా మన చిన్నారి బిడ్డ మన దగ్గర ఉండలేదు కదా. దేవుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం తప్పకుండా దేవాలయంలో సమర్పించుకుందాం. సరే, అలాగే చెప్తాం. ఆ సమయం రానే వచ్చింది. మరియకు 3వ సంవత్సరం రాగానే దేవునికి వారు మాట ఇచ్చిన ప్రకారం దేవాలయంలో మాలుగా సమర్పించారు జాకీము అన్నమ్మ దంపతులు. దేవుని కరుణ ఆమెను ఆవరించగా చిన్నారి మరియ నాట్యం చేయటం ప్రారంభించింది. దేవుని ముందుగా దేవుడిచ్చినదా తరతరముల వరకు మీ పేరు భూమి అన్నంతగా కొనియాడుగా. ఆ దేవాది దేవుడు మీకు అండదండగా ఉన్నది. అంత్యదినంలో మీ ద్వారా ఇశ్రాయేలీయులకు విమోచన తెలియజేయండి. జాకీము అన్నమ్మ మిక్కిలి సంతోషంతో మరియను దేవునికి కానుకగా సమర్పించారు. ఆనాటి నుండి మరియ దేవాలయం నందే దేవుని సన్నిధిలో దినదినాభివృద్ధి చెందుచుండేది. దేవదూత మరియకు ఆహారం అందించుచుండేది. ఈ విధంగా మరియ దేవుని సన్నిధిలో ఉంటూ పూర్తిగా దైవత్వంలో పెరగసాగింది. దేవుడు తాను రక్షించిన రక్షణ ప్రణాళికలో మరియను సిద్ధపరుస్తున్నారు. సృష్టి యావత్తు ఆమెను సహకరిస్తున్నాయి. ఆ దేవుని సంకల్పానుసారం మరియ సృష్టిలో ఏ స్థితి లేనని అపారమైన సత్నాలతో పరిపూర్ణరాలుగా అయింది. ఆ మరియే మన సర్వేష్ పాఠశాల నామధేయంగా గల పరిశుద్ధమే. ఆమె అధికారంలో నడుస్తూ మంచితనం, మానవత్వం, ప్రేమ, సహనం, దైవ ప్రేమ,